ఐమ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే మా ఇంట్లో వినాయక చవితి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్‌గా నార్త్ అమెరికా అండ్ కెనడాలో వినాయక చవితి ఫ్రైడేనే వచ్చింది. సో అందుకే నేను ప్రిపరేషన్స్ ముందుగానే స్టార్ట్ చేశాను. నేను మెయిన్‌గా ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే నేను పాలవెల్లి చేశానండి. అది చూపించబోతున్నాను. తర్వాత బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ అండ్ ఆ బ్యాక్‌డ్రాప్ క్లాత్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ వినాయకుడిని నేను మేకింగ్ వీడియో చూపించట్లేదు, బట్ చేసిందే నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను పాలవెల్లి చేస్తున్నాను. దానికోసం నేను అమెజాన్‌లో కొన్ని వుడెన్ స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నానండి. సో అవి నేను ఈరోజు పాలవెల్లికి యూజ్ చేస్తున్నాను. అలాగే 4 వుడెన్ కోస్టర్స్ నేను మైకెల్స్ క్రాఫ్ట్ స్టోర్‌లో తీసుకున్నాను. సో అది కూడా నేను యూజ్ చేస్తున్నాను బేస్ కింద. అంటే మండపం లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఆ 4 స్టిక్స్‌కి మొత్తం ఈ 4 వుడెన్ కోస్టర్స్‌కి అన్నిటికి కూడా నేను అక్రిలిక్ ఫోక్ ఆర్ట్ వాళ్ళది అక్రిలిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. యెల్లో కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను కోస్టర్స్ అన్నిటికి కూడా పెయింట్ చేసేసుకుంటున్నాను. కోస్టర్స్ అయిపోయిన తర్వాత ఆ స్టిక్స్ అన్నిటికి కూడా నాకు ఎన్నైతే స్టిక్స్ కావాలో నేను అన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకొని వాటికి 1 బై 1 నేను పెయింట్ చేస్తున్నాను. సో కొన్ని పెయింట్ చేసి ఆరిన తర్వాత అంటే కొన్ని పక్కన పెట్టాను ఆరడానికి. ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయాయి. సో దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను స్కేల్‌తో ఆ కోస్టర్ మీద మెజర్ చేసుకుని అంటే సెంటర్‌లో ఒక చిన్న డాట్ పెట్టుకొని దానికి నేను వుడ్ గ్లూ యూజ్ చేస్తున్నానండి. ఈ స్టిక్‌ని నేను దానికి పెట్టి స్టిక్ చేస్తాను. సో దానికోసం నేను వుడ్ గ్లూనే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎల్మర్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను వుడ్ గ్లూ. మీకు కావాలంటే గొరిల్లా వుడ్ గ్లూ ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇది అవైలబుల్‌గా ఉంది అని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా 4 స్టిక్స్ కూడా 4 కోస్టర్స్‌కి నేను స్టిక్ చేసేసి కాసేపు డ్రై అవ్వడానికి పెట్టేస్తాను. సో దట్ అది మనకి తర్వాత బాగా డ్రై అయిపోతే ఊడిపోకుండా ఉంటుంది మనం స్టిక్ చేసినప్పుడు. అవి డ్రై అయ్యేలోపు నేను ఇప్పుడు పాలవెల్లికి ఒక 4 స్టిక్స్ అంటే 4 మొత్తం 8 స్టిక్స్ నేను యూజ్ చేసి పెట్టుకుంటున్నాను. సో అవి కూడా సేమ్ నేను వుడ్ గ్లూ పెట్టే నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఎడ్జెస్ స్టిక్ చేసేసాను కదా! ఇప్పుడు సెంటర్‌లో చేస్తున్నాను. దీనికి నేను మెజర్‌మెంట్ ఏం చేసుకోలేదు. జస్ట్ నాకు నచ్చినట్టుగా నేను కొంచెం చూసుకొని అట్లా చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు స్కేల్‌తో మెజర్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఆ పెయింట్ అది డ్రై అయిపోయి అది కూడా బాగా గ్లూ అతికిచ్చాం కదా! అది కూడా డ్రై అయిపోయింది. దాని మీద నేను కొన్ని వెయిట్స్ అవి పెట్టాను బాగా అతుక్కోవడానికి. అట్లా అయిపోయిన తర్వాత నేను రెడ్ పెయింట్ పెట్టి డాట్స్ పెడుతున్నాను. బావుంటుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఈ ఆ పాలవెల్లి ఫ్రేమ్ ఉంది కదా! దాన్ని ఈ 4 పిల్లర్స్ మీద స్టిక్ చేయాలి. దానికోసం నేను ఈ ఫన్ ట్యాగ్ గ్లూ లాంటిది తీసుకున్నాను. ఇదేంటి అంటే ఆహ్, ఆహ్, గమ్ లాగా ఉంటుంది. అంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే అతుక్కుని ఉంటుంది. ఊడిపోకుండా ఉంటుంది. సో అందుకనే నేను అది యూజ్ చేసి 4 సైడ్స్ కూడా స్టిక్ చేస్తున్నాను. మీకు కావాలంటే హాట్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చండి. బట్ హాట్ గ్లూతో నాకు సరిగ్గా స్టిక్ అవ్వదు అని అనిపిస్తుంది. అందుకే నేను టాకీ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఈవెన్ మామిడి తోరణం కూడా నేను టాకీ గ్లూ పెట్టే స్టిక్ చేస్తున్నాను. అండ్ ఆ మామిడి తోరణం నాకు మా చెల్లి తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు కొంచెం డెకరేషన్ పెంచుదాం అనిపించింది. అంటే కొంచెం ఖాళీగా అనిపించింది పాలవెల్లి. సో అందుకని నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఈ పర్ల్స్ అవి ఉన్నాయి. అండ్ ఆ పింక్ అండ్ వైట్ రోజెస్ ఉన్నాయి కదా కాంబోవి, అవి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. మీరు లాస్ట్ వీడియో నాది అమెజాన్ షాపింగ్ హాల్ వీడియో చూస్తే అందులో తెలుస్తుంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ వీడియో లింక్ ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ఈ వీడియో అయిన తర్వాత. సో అవి నేను పర్ల్ స్ట్రింగ్స్ లాగా గుచ్చి హ్యాంగ్ చేస్తున్నాననమాట. అంటే నేను ఓన్లీ 3 సైడ్సే నేను హ్యాంగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ ఆల్రెడీ మామిడి తోరణం కట్టాం కదా! సో ఇంక జస్ట్ ఓన్లీ 3 సైడ్స్ హైట్ చూసుకొని నేను అవన్నీ కూడా పర్ల్ స్ట్రింగ్స్ హ్యాంగ్ చేశాను.
యాక్చువల్లీ మీలో చాలామంది అనుకోవచ్చు ఇంత డెకరేషన్ అవసరమా అని. ఆహ్, ఇప్పుడు మనం ఇవన్నీ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటున్నామండి. ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత మనం చేసుకోవాలి అన్నా కూడా ఓపికుండదు. సో, మనం చేసుకోలేము. అందుకని మనకి ఎప్పుడు చేసుకోవాలి అని అనిపించినప్పుడు అప్పుడు చేసేసుకుంటే మనకి ఒక మెమరీ అనేది ఉంటుంది. సో, అది రెడీ అయిపోయింది పాలవెల్లి. ఇంకా ఇప్పుడు నేను బ్యాక్‌డ్రాప్ డెకరేషన్‌కి రెడీ చేస్తున్నాను. నేను రీసెంట్‌గానే తీసుకున్న బ్యాక్‌డ్రాప్ స్టాండ్. మీరు వరలక్ష్మి వ్రతం వీడియో చూస్తే అప్పుడు నేను గోడకే పెట్టాను పుష్ పిన్స్ పెట్టి బ్యాక్‌డ్రాప్. బట్ అదయిన తర్వాత నేను తీసుకున్నాను బ్యాక్‌డ్రాప్ స్టాండ్. సో, నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరెవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. నేనిప్పుడు ఈ బ్యాక్‌డ్రాప్ స్టాండ్‌కే నేను బ్యాక్‌డ్రాప్ క్లాత్ అది పెట్టి డెకరేషన్ అది కూడా దీనికే చేస్తున్నాను. సో, అది ఫిక్స్ చేసి నేను సేమ్ వరలక్ష్మి వ్రతం ఎక్కడైతే చేశానో అక్కడే ఈ వినాయక చవితి పూజ కూడా మేము చేసుకుంటున్నాము. నేను చెప్పాను కదా! దేవుడి రూమ్ సెపరేట్‌గా ఉంటుంది అని. సో, అందులోనే చేస్తున్నాను. అండ్ నేను ఈ బ్యాక్‌డ్రాప్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. దాని మీద వినాయకుడు అలాగే లోటస్‌లవి వచ్చి పైన కింద కోలం డిజైన్ అది బార్డర్ లాగా వస్తుంది. అండ్ నేను ఈ బ్యాక్‌డ్రాప్ క్లాత్ కూడా సేమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను వరలక్ష్మి వ్రతం బ్యాక్‌డ్రాప్ క్లాత్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడే తీసుకున్నా. ఆ పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ అదయిపోయిన తర్వాత నేను గార్లాండ్స్ అవి పెడుతున్నాను. అండ్ ఈ గార్లాండ్స్ హ్యాంగ్ చేయడానికి నేను టీ పిన్స్ యూజ్ చేస్తున్నాను. అవి కూడా దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు చూసుకొని కావాలంటే కొనుక్కోవచ్చు. అవి అయిపోయిన తర్వాత అన్ని గార్లాండ్స్ నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను ఒక్కొక్కటే హ్యాంగ్ చేసి డెకరేట్ చేస్తున్నాను. సో, బ్యాక్‌డ్రాప్ క్లాత్ పెట్టేసాను. తర్వాత గార్లాండ్స్ పెట్టాను, మామిడి తోరణం పెట్టాను. అన్నీ రెడీ అయిపోయినియి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక టేబుల్ అది వేస్తాను. ఆ టేబుల్ మీరు ఆల్రెడీ చూసారు. మా కాఫీ టేబుల్ ఉంది కదా! అదే నేను చక్కగా పసుపు నీళ్ళు అవి జల్లి నీట్‌గా క్లీన్ చేసేసి దాన్ని ఇక్కడ వేసి, ఈ ముగ్గు క్లాత్ నేను వరలక్ష్మి వ్రతానికి ఒక కార్టూన్ బాక్స్‌కి ర్యాప్ చేసి అమ్మవారిని కూర్చోపెట్టాను కదా! సో, అదే నేను దీని మీద వేశాను. ఎందుకంటే నేను బ్లూ కలర్ బ్యాక్‌డ్రాప్ క్లాత్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని మీద నేను యెల్లో కలర్ వేస్తున్నాననమాట. కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ అది అయిపోయిన తర్వాత నేను ఒక 2 పాట్స్‌లో పాటింగ్ మిక్స్ అది ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే నేను రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ బనానా ప్లాంట్స్ లాగా తీసుకున్నానని చెప్పాను కదా! సేమ్ లాస్ట్ వీడియోలో చూపించాను అమెజాన్ షాపింగ్ హాల్ వీడియోలో. సో, అవి పెట్టడానికి నేను ఈ 2 పాట్స్‌లో ఆ పాటింగ్ మిక్స్ ఫిల్ చేసి పెట్టాను. సో, ఈజీగా జస్ట్ ఆ ప్లాంట్ అందులో దించేస్తే అయిపోతుంది. సో, అది కొంచెం కదులుతోంది చిన్న పాట్ కాబట్టి అటు ఇటు కదలకుండా నేను నా దగ్గర స్టోన్స్ ఉంటే అవి పెడుతున్నాననమాట. సో, నేను ఆ టేబుల్‌కి అటు ఇటు కూడా ఆ 2 ప్లాంట్స్ పెడుతున్నాను. అంటే నా దగ్గర ఉన్నాయి బనానా ప్లాంట్స్. ఎప్పుడూ ఒకటే యూజ్ చేస్తున్నాం కదా అని ఈసారి ఇవి యూజ్ చేద్దామని చెప్పేసి నేను ఇవి తీసుకున్నా. సో, ఇవి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ స్టాండ్స్ కూడా మీరు ఈ మెటల్ స్టాండ్స్ కూడా చూసారు కదా! నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. సో, అవి కూడా పెడుతున్నాను. అండ్ ఫైనల్‌గా పాలవెల్లి కూడా పెట్టేస్తున్నాను. అండ్ హియర్ ఈజ్ అవర్ బుజ్జి వినాయకుడు. మా వినాయకుడు రెడీ అయిపోయారు. నేను ఏమి మేకింగ్ వీడియో అదంతా చూపించట్లేదు. చూపిస్తే చాలా లెంగ్తీ అయిపోతుంది వీడియో. అందుకనే నేనేం చూపించట్లేదు. నేను కూడా యూట్యూబ్ వీడియోలు చూసి అవి చూసి నేర్చుకున్నాను. యూఎస్ వచ్చినప్పటి నుంచి చేస్తున్నాను. యూఎస్ తర్వాత కెనడా వచ్చాము. ఇప్పటికి ఇంకా నేను ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నా. సో, వినాయకుడు రెడీ. అలాగే మా డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది మొత్తం అంతా. ఇది ఫైనల్ లుక్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యువర్ సబ్స్క్రిప్షన్ మీన్స్ ఎ లాట్ టు మీ. నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్‌తో కలుసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి.